సో ఈ క్లాస్ ఏలో ఉన్న ఐపీ అడ్రస్ నెట్వర్క్ రేంజ్ అవుతుందో అది 1.0.0.0 నుంచి 126.0.0.0 వరకు ఉంటుంది. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /8 అంటే 255.0.0.0. దీంట్లో ఫస్ట్ ఆక్టెట్ నెట్వర్క్ పోర్షన్ అండ్ రిమైనింగ్ 3 ఆక్టెట్స్ హోస్ట్ పోర్షన్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ క్లాస్లో టోటల్ 126 నెట్వర్క్స్ ఉంటాయి అండ్ ఈచ్ నెట్వర్క్లో 1,67,07,214 ఎండ్ డివైజెస్ మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ బిలో ఉండే ఐపీ అడ్రస్ రేంజ్ అవుతుందో అది 128.0.0.0 నుంచి 191.255.0.0 వరకు. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /16 అంటే 255.255.0.0. సో ఫస్ట్ 2 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ లాస్ట్ 2 ఆక్టెట్స్ హోస్ట్ పోర్షన్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్లాస్లో టోటల్ 16,384 నెట్వర్క్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈచ్ నెట్వర్క్లో మనము 65,534 హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. క్లాస్ సిలో ఉన్న నెట్వర్క్ అడ్రస్ రేంజ్ అవుతుందో అది 192.0.0.0 నుంచి 223.255.255.255 వరకు. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /24 అంటే 255.255.255.0. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ 3 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ అవుతుంది అండ్ లాస్ట్ ఆక్టెట్ హోస్ట్ పోర్షన్ అవుతుంది. దీన్ని బట్టి ఈ క్లాస్లో టోటల్ 20,97,152 నెట్వర్క్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈచ్ నెట్వర్క్లో 254 హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అడ్రస్లో ఏవైతే ఉన్నాయో అవి స్మాల్ సైజ్ కంపెనీస్ ఆర్ నెట్వర్క్స్కి అసైన్ చేస్తారు.